నువ్వు పోరివా పోకిరివా? నిన్నేనే మగరాయిలా పోజేంటి? చూప్. నా బెడ్రూమ్ లో పందికొక్కలు దూరి కిచ్ 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 మన సౌండ్ చేస్తున్నాయి అనుకున్నాను. నువ్వు బిజిలేస్తున్నావా? జోష్ మామా. దేనికమ్మా? ఇటు చూడు, నీ బట్టలు నా బట్టలు ఒకే బ్యాగ్ లో కుక్కి కుక్కి పెడుతున్నాను. బ్యాగ్ లో అవి ఊపిరాడినంత గ్యాప్ లో కలిసి ఉంటాయి. పిచ్చి ముద్దురు పాకం అయ్యిందే. ఇస్త్రీ బట్టలు ఎందుకు పాడు చేస్తావు? తీసే. తీస్తే జైపూర్ లో ఏమేసుకుంటావు మావా? కొత్తవి కొందామా? నీ బాబు కట్ల కట్ల గూడ్స్ రైల్లో పంపిస్తున్నాడు కదా మరి. ఇదిగో, మా పేరెంట్స్ జోలికి వెళ్ళకుండా ఇంకేమైనా మాట్లాడు, ఒప్పుకుంటాను. తప్పుకుంటే మంచిది. వెళ్ళు, వెళ్ళి నీ రూమ్ లో బూజు దులుపుకో. ఆ పని పను మనుషులు చేస్తారు. ముందు నేను నీ బూజు దులపాలి. ఏంటే గొడుక్కుంటున్నావు? అదే మావా, రేపు జైపూర్ లో దిగుతాం కదా. ఎండీగా నువ్వు, సెక్రటరీగా నేను. చేతిలో చెయ్యి వేసుకుని అడుగులో అడుగు వేస్తూ రాజా రాణిలా వెళ్తుంటే జై కొడతారు కదా. కొడతారే, సరిగ్గా నవ్వడం రాదని తిడతారు. అయితే అది వదిలేద్దాం. ఫ్లైట్ లో లైట్లు ఆర్పేసినప్పుడు పక్క పక్కనే మన ఇద్దరం కూర్చుని ఉంటాం కదా. అబ్బో, నాకు సిగ్గేస్తుంది. అదేమన్నా ఎర్ర బస్సా లైట్లు ఆర్పేసేసి తొంగోడానికి? ఎయిర్ బస్సు, లైట్లు ఆర్పరు. అయినా నేను నా పక్కన కూర్చొనిస్తానా?